హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. అమెరికా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఈ విషయం మీద కోర్టులో సవాల్ చేసింది. 3 లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ అధ్యక్ష పదవి కాలం చేపట్టిన తర్వాత ఆయనపై వేసిన మొదటి దావా ఇది. రాయిటర్స్ ప్రకారం H1B వీసా రుసుం పెంచుతూ సెప్టెంబర్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన అధికార పరిధికి మించిందని ఈ గ్రూప్లో డీసీలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో పేర్కొంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆందోళన కూడా వ్యక్తం చేసింది. H1B పై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ గ్రూప్ వాదించింది. వ్యాపారులు తమ కార్మిక వ్యయాలను పెంచుకోవడం లేదా తక్కువ నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తించింది. అమెరికా ఛాంబర్స్లోని అనేక మంది H1B ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి పెట్టుబడితో పాటు కస్టమర్లు సొంత ఉద్యోగాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఇక H1B వీసా ఫీజును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సవాల్ చేయడం గమనార్హం. ఇటీవల ట్రంప్ ప్రకటించిన ఫీజు పెంపు నిర్ణయం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. అయితే H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకున్న సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమే అని వైట్ హౌస్ దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అమలు చేస్తామని వివరించింది. ప్రస్తుతం వీసాదారులకు రెన్యువల్ వర్తించదని తేల్చెప్పింది. మొత్తానికైతే ఇది ఒకటే కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వేరే దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం విధిస్తున్న సుంకాలు కావచ్చు, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో చాలా తీవ్ర వ్యతిరేకత కూడా ఆయన సొంత దేశం నుంచే ఎదుర్కొంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.